హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే పచ్చిరొయ్యలు ములక్కాడ జీడిపప్పు కర్రీ చేస్తున్నాను. నిన్న చేపలు వచ్చాయండి, గొరసలో తీసుకున్నాను. అవి ఫ్రై చేస్తాను, చారు పెడతాను అనమాట. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను. ఇప్పుడు మనం పచ్చిరొయ్యలు ముందు ఆగలా పెట్టేస్తాను అన్నమాట. కొన్ని ఎక్కువ రైలుగా ఉన్నాయి, చిన్నవి ఎందుకు బాగాలేదు కదా వర్షం అదినని. ఇదిగోండి రొయ్యలు ఆగలా పెట్టేద్దాం. ఇదిగోండి ఆగలా పెట్టేసి కొంచెం కూర వండుతాను. నిన్న చేపలో రైలు కూడా ఇచ్చి వెళ్ళిపోయింది. మనం ఇందులో పసుపు వేస్తాం కదండి, కొంచెం ఉప్పు కూడా వేస్తాను. ఎక్కువ రైలే కొన్నాను, ముద్దంటే వెళ్ళదండి బాబు మా మనిషి. అనిల్ కూడా తొందరతానే అంటాడు ఆవిడతో పాటు. ఎక్కువ నీసి తింటాడు కదండి. కొంచెం సాల్ట్ వేద్దాం. కొన్ని కూర వండుతాను, పచ్చిడి ములక్కాడ మా వారికి వండుతాను అన్నమాట. కొంచెం ఇలాగా మగ్గిన తర్వాత మూత పెడతాను ఒక నిమిషం. ఇదిగోండి కొంచెం జీడిపప్పు ఉంది అనేసాను. ఇప్పుడు మనం చేపలకి ఫ్రైకి రెడీ చేసుకుందాం, చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇందులో నేను ఇంకా తగ్గలేదండి, ఒంట్లో బాగాలేదు కదా. కొంచెం అల్లం, వెల్లిపాయ, జీలకర్ర, ధనియాలు కలిపింది, ఎండుమిర్చి ఇది సరిపోద్దండి. ఇందులో మనం కొంచెం సాల్ట్, చేపలకి సరిపడా కారం, ఇంకా కొంచెం ఇందులో కారం కూడా వేద్దాం. మనం చేపలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి. కొంచెం జీరా పౌడర్ కూడా వేస్తాను. కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం. ఇలా బాటిల్లో నేను పెట్టుకుంటాను. కొంచెం నిమ్మరసం, దీంట్లోకి కొంచెం బియ్యం పిండి, మనం ఇందులో ఇవన్నీ కలిపేసుకొని ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు చేపలు చూపిస్తాను. ఇదిగోండి చూసారా చేపలు, ఇవి గొరసలు అంటండి. వేపేద్దామని, కూరలు అయితే ఎక్కువైపోతున్నాయని వేపేస్తాను ఈ చేపలు. నేను దగ్గు తెగ తినేస్తుందండి. ఇవన్నీ వేరే, అదే గులిగింతలు ఏవో అంటారు, అవి పక్కన పెడతాం. ఇవి మనం ఇప్పుడు వీటిని కలిపేసుకుందాం. నేను చేపలకి కొంచెం ఘాట్లు పెడదామనండి. ఇవన్నీ ఇలా ఘాట్లు పెడితే ఈ మసాలాలంతా చేపలోకి వెళ్తుంది. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి రొయ్యలు వాటర్ అంతా వచ్చినాయి కదండి. వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం ఇంకా ఇవి హైలో పెట్టుకుందాం.
చూసారా, రొయ్యలు ఎక్కువే ఉన్నాయండి, ఎక్కువే తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో అలా పెట్టి కన్నా ఇలా తీసుకున్నాం, కొంచెం కూర చేస్తాను. మూత పెట్టుకున్నాను. ఎత్తుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ చేపలకి పట్టించేద్దాం. ఇవన్నీ ఇలా పట్టించేసి మనం పక్కన పెట్టేసుకుందామండి కొంతసేపు. ఈలోగా నేను పచ్చిరొయ్యల కూర చేసేస్తాను. పచ్చిరొయ్యల కూర చేసేసి వద్దన్నా మా అందరిని ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, రొయ్యలన్నీ అయిపోయాయి కదా, తీసేద్దామండి. రొయ్యలు తీసేసి ఇందులోనే నేను పచ్చిరొయ్యల కూర తాలింపేసేస్తాను. ఇదిగోండి, మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం, సరిపోదు కదా. కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ ఆయిల్లో పెట్టాను. ఇదిగోండి, పచ్చిరొయ్యలకి ఉల్లిపాయ పేస్ట్ అండి, అల్లం, జీలకర్ర, ధనియాలు అన్నీ ఎండుమిర్చి పేస్ట్ చేసాను, పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు, కొంచెం పసుపు. ఇప్పుడు పచ్చిరొయ్యలు వేగిన దాంట్లో మనం మసాలా వేసుకున్నాం. ఇదిగోండి, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముద్ద కూడా వేసేస్తున్నాను. కొన్ని పచ్చిమిర్చి తీస్తానన్నమాట. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసుకున్నాను. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి పేస్ట్ అన్నమాట అండి. అది పేస్ట్ చేసి పెట్టుకుంటాను, 3 నెలలన్నా వస్తుంది. సరే, జీడిపప్పు, పచ్చి జీడిపప్పు నానబెట్టాను ఒక అరగంట ముందు. దగ్గు తినేస్తుంది. మనం ముక్కలు కూడా వేసేసుకున్నాం. కొన్ని ముక్కలు వేస్తాను. పెద్ద గ్రేవీగా వండను కూర, కొన్ని ముక్కలు వేస్తాను. ఇదిగోండి, బాగా ములక్కాడు ఉడుకుతుంది కదా, కొంచెం మగ్గనెత్తే మనం ఇందులో కారం అది వేసుకుని గ్రేవీ ఎక్కువ లేకుండా చేస్తున్నాను అన్నమాట. ఇందులో మనం కారం వేసుకున్నామండి. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసాను. మనం దీంట్లో గ్లాసు వాటర్ వేసేస్తున్నాను. మనం మూత పెట్టేసుకున్నాండి. కొన్ని వేస్తాను, ములక్కాడ ఉడకాలి కదండి. మూత పెట్టేసుకుంటే మూత పెట్టేసుకోండి. ఇదిగోండి, పచ్చిరొయ్యల కూర దగ్గరకు అవుతుంది.
ములక్కాడ ఉడకాలి కదా, నీళ్ళు మనం గ్లాసున్నరకి ఎక్కువ వేసాను. ఒకసారి ఉప్పు చూస్తాను. కరెక్ట్గా ఉప్పు కారాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. దగ్గు తినేస్తుంది. సరిపోయింది. ఇంకా అలాగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా, ఇది అయిపోయాక కూర తింపేసుకుని చేపలు ఫ్రై చేసేస్తానండి. తర్వాత చారు పెడతాను, మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి పచ్చిరొయ్యలు, ములక్కాడ, జీడిపప్పు. ఈ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కూర తీసేస్తాను, గిన్నెలో తీసి ఇందులోనే నేను చేపలు వేపేస్తాను అన్నమాట. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కూర తీసేసాను, ఆయిల్ పోసాను. ఇప్పుడు మనం చేపలు ఫ్రై చేసేసుకుందామండి. తర్వాత మళ్ళీ వేసేద్దాం. ఇది మనం ఒక 5 నిమిషాల దాకా అలాగా సిమ్లో పెట్టుకుందామండి. ఇదిగోండి ఒకసారి మనం తిరగేద్దాం. మనం మళ్ళీ చూపిస్తాం. ఇదిగోండి చేపలు చూసారా ఫ్రై ఎంత బాగా వచ్చింది. ఇంకా కొన్ని అవి కూడా వేపేస్తాను. ఇది గొరసలో ఫ్రైకి బాగుంటాయండి. ఇంకా నాకు కూర చేస్తే ఎక్కువ కూర అయిపోతుందని చెప్పి ఇవాళ వేపేసి చారు పెడతాను. ఇంకా ముందు కూర చేస్తాను కదా, పచ్చిరొయ్యలు, ములక్కాడ, జీడిపప్పు ఈ ఫ్రై చేసేసాక రైసు చారు పెడతాను. ఇవి అయిపోయిన ఆల్మోస్ట్ తీసేస్తామండి. మనం వేగిపోయాయి. వరుసలు అయితే చాలా బాగుంటాయి ఫ్రైకి. తీసేసి చూపిస్తాను. ఇదిగోండి ఇవి కూడా మనం వేసేసుకుంటాం. ఇసరగా వేస్తాను. మళ్ళీ చూపిస్తాను. ఒకసారి ఇది తరిగేసుకుందాం అండి. అలా సిమ్లో కొంచెం ఇచ్చుకోవాలి. ఇది అయిపోతే ఇంకా వీడియో కంప్లీట్ అయిపోయినట్టే, ఆపేస్తాను. తర్వాత నెక్స్ట్ చారుని రైస్ చేస్తాను. ఇవ్వండి చేపలు వేసేస్తాను కదా, ఇప్పుడు తీసేస్తాను. చేపలు 10 రోజుల దాకా రమ్మనుకో. అయిపోయిందండి. ఈరోజు మన కర్రీ అయితే పచ్చిరొయ్యలు, జీడిపప్పు, ములక్కాడ కర్రీ, చేపల ఫ్రై. మళ్ళీ చూడండి. ఇదిగోండి ఈరోజైతే ములక్కాడ, పచ్చిరొయ్యలు, జీడిపప్పు కర్రీ. ఇది ఏమో చేపల ఫ్రై చేశాను చూసారా, చేపల ఫ్రై. కూర చేస్తే ఎక్కువగా అయిపోద్దని చెప్పి వాళ్ళు ఫ్రై చేస్తాను అనమాట. ఈ 2 కర్రీలు ఫ్రై, కర్రీ కూడా ఎలా ఉందో చూసి లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే కొంతమందికి రీచ్ అవుతుంది, నా వీడియోస్ వస్తూ ఉంటాయి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మనం ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను.